ఈరోజు నా మెసేజ్ యొక్క సారాంశం ఏంటంటే, నీ ప్రతికూల పరిస్థితులను దేవుడు తన మహిమ కొరకు ఎలా వాడుకుంటాడో నేను ఈరోజు చెప్పబోతున్నాను. హల్లెలూయా. హౌ గాడ్ యూసెస్ యువర్ అన్ఫేవరబుల్ సర్కమ్స్టాన్సెస్ అనేది కొన్ని విషయాలను మీతో చెప్పబోతున్నాను. పౌలు జీవితం నుండి ఈ దినంన నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. ప్రుతోను అన్న దెయ్యం పట్టిన ఒక మనిషి ఉందండి. ఆమె ఏం చేస్తుందంటే సోద చెప్తుంది. ఈమె సోద చెప్పడం బట్టి ఈమెకి లాభం కలుగుతుందో లేదో కానీ ఈమెను పెట్టుకున్న యజమానుడికి మాత్రం చాలా లాభము కలుగుతుంది. అయితే ఈమె పౌలుని శీలని చూసి ఈమె ప్రతిరోజు ఒక మాట చెప్పేది. ఏమని మాట చెప్పేదంటే, ఈ మనుష్యులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. పౌలు ఏమైనా నేను నిన్ను విడుదల చేస్తానని చెప్పాడా? చెప్పలేదు. పౌలుని వెంబడించిందే ఎవరంటే ఈ దెయ్యం పట్టిన ఈ మనిషి. పౌలు వెనకాలెళ్ళి వెంబడించి ఇతను దేవుని కుమారుడు అని కేకలు పెడుతుంది. పౌలుకి ఒక టెంపర్ ఉంటుందన్నమాట. టెంపర్ అంటే ఆయనకి సడన్గా కోపం రైజ్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈమెను చూసి అతనికి సడన్గా వ్యాకుల పడ్డాడంట. వ్యాకుల పడి, ఏంటి ఊరికినే నా వెనకాల అనేక దినాల నుంచి వస్తున్నావు అని చెప్పి, యేసు నామములో ఆజ్ఞాపిస్తున్నాను, దెయ్యమా పో అని అనగానే ఆమె అప్పటికప్పుడు విడుదల పొందేసింది. ఆయన ఏదో టెన్షన్ పడి ఈమెంటి నా వెనకాల వస్తుందని ఆయన టెన్షన్లో కూడా ఒక మాట పలికాడు చూడండి. ఆ మాట ఆమెను విడుదల చేసింది. సేవకులకి దేవుడిచ్చిన వరం అంటూ ఏదైనా ఉందంటే మీ నోటి మాట. మీరు ఏదైనా పలికారంటే చాలు, ఏదైనా వాక్కుని నోటి నుండి బయటకు వస్తుందంటే చాలు, ఆ వాక్కులో శక్తి ఉంది. ఈ సోద చెప్పే ఆమెను పెట్టుకున్న యజమానుడికి ఉడికిపోతుంది. ఎందుకు? లాభం రావట్లే. మా కస్టమర్స్ అందరూ ఖాళీ అయిపోతున్నారు. ఇతనికి మంట ఉడికొచ్చేస్తుంది. లోపల వచ్చి అతన్ని, ఈ పౌలుని శీలని ఈడ్చుకుంటూ వెళ్ళిపోయి వీళ్ళని ఎక్కడ అప్పచెప్తారంటే న్యాయాధిపతులకు అప్పచెప్తారు. చూడండి 22వ వచనం. అప్పుడు జనసమూహములు వారి మీదకి దొమ్మిగా వచ్చాను. న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి వారిని బెత్తములతో కొట్టవలనని ఆజ్ఞాపించిరి. వారు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో భద్రముగా కనిపెట్టవలనని చెరసాల నాయకునికి అప్పగించిరి. ఈ యొక్క న్యాయాధిపతులు ఏం చేశారంటే పౌలుని శీలని కొట్టించి, బెత్తముతో కొట్టించి, పౌలు మనసులో సంతోషపడి ఉంటాడా? మీరు చెప్పండి, మీరు ఆలోచించి చెప్పండి. పౌలు హృదయంలో నాకు బాగా కొట్టారు నన్ను అని ఆనందపడి ఉంటాడా? అతను అనుకుని ఉంటాడు, ఎందుకు వెళ్ళానో తెలీదు, ఆమెని ఎందుకు విడిపించానో తెలీదు, ఆమెకి ఎందుకురా నేను మేలు చేశాను, మేలు చేయకుండా ఉంటే బాగుండు కదా. ఇక్కడ కొంతమంది సేవకులు దెబ్బలు తిని మీ మనసులో ఏమనిపిస్తుందంటే, ఎందుకురా నేను వాళ్ళకి అంతగా మేలు చేశాను, ఎందుకు వాళ్ళని నేను అంత ప్రేమించాను. అంతటి వేదనతో ఈ పౌలు మనసులో కలుగుతుంది. అంత మాత్రమే కాదు, ఇతను తీసుకెళ్ళి చెరసాల నాయకునికి అప్పగిచ్చారు. ఈ చెరసాల నాయకుడు కూడా కాళ్ళు చేతులు బంధించి చెరసాలలో వేసేసాడు. చూడండి, వారి కాళ్ళకు బొండ వేసి బిగించాను. 24వ వచనం. అయితే పౌలు శీలలు ఏం చేస్తున్నారంట? మధ్యరాత్రి వేళ పౌలు శీలయు దేవుణ్ణి ప్రార్థించుచు కీర్తనలు పాడుచుండిరి. పౌలు శీలలు ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతి చేస్తున్నారంట. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు స్తుతి చేయడం మొదలు పెడితే చాలు, అద్భుతం జరగడం మొదలవుతుంది, ఆశీర్వాదం మొదలవుతుంది, స్వస్థత మొదలవుతుంది. మీ ఇంటిలో ఎవరైనా రోగముతో, బలహీనతతో ఈరోజు ఉన్నారేమో, బెడ్ రిడన్గా ఉన్నారేమో, ఈరోజు నోరు తెరిచి స్తుతి చెప్పండి, పాటలు పాడండి, కీర్తనలు పాడండి, అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. ఈ పౌలు శీలలు స్తుతి చేస్తూ ఉండగా ఖైదీలు కూడా వింటున్నారంట.
వింటూ ఉండగా మీకు ఏమైందో తెలుసా అండి? భూకంపం వచ్చిందంట. ఏమొచ్చింది? భూకంపం రాగానే చెరసాల పునాదులు అదిరిపోయాయి. పౌలు శీలల సంఖ్యలు మాత్రమే ఊడిపోతే ఒక అర్థం, అందరు ఖైదీల సంఖ్యలు ఊడిపోయాయి. మీరు ఒక్కసారి ఆలోచించండి, అందరు ఖైదీల యొక్క సంఖ్యలు ఊడిపోతే పారిపోతారా? పారిపోరా? ఖైదీలకి మనసులో ఏముంటుంది? నేను ఎప్పుడు ఈ స్థలం నుంచి పారిపోవాలి, ఈ స్థలం నుంచి నేను వెళ్ళిపోవాలని ఉంటుంది. కానీ ఒక్కరు కూడా నోరు మెదపలేదు. అందరూ పౌలుతో పాటు అలానే నుంచుని ఉన్నారు. ఎలా నుంచుని ఉన్నారు? అది ఎవరి కార్యము? పరిశుద్ధాత్మని కార్యము. అప్పటి వరకు పౌలు పాడడం విన్నారు కదా. ఖైదీల్లో కూడా ఏం ప్రారంభమైందంటే రక్షణ మొదలైంది. హల్లెలూయా! అక్కడున్న ఖైదీలందరిలో రక్షణ మొదలైంది. వాళ్ళు పాడారు, భూకంపం వచ్చింది, మా సంఖ్యలు ఊడిపోయాయి, వాళ్ళందరిలో రక్షణ కార్యం మొదలైపోయింది. ఇప్పుడు ఆ చెరసాల నాయకుడు వచ్చాడు, వచ్చి అల్లిపోయాడు. ఏంటి ఒక్కడి ఏమంటారు, సంఖ్యలు ఊడిపోయాయంటేనే నాకు, నా వృత్తికి నాకు అవుట్. ఇంతమంది సంఖ్యలు ఊడిపోతే వీళ్ళందరూ పారిపోయారేమో అనుకుని తన్ని తాను చంపుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు పౌలు అంటాడు, ఎవ్వరు ఎక్కడికి వెళ్ళలేదు, అందరూ ఇక్కడే ఉన్నారు అని చెప్పినప్పుడు మొట్టమొదటి మాట ఇతని హృదయంలో, ఈ జైలర్ నోట నుండి వచ్చిన మొట్టమొదటి మాట చూడండి, ఏమంటాడు చూడండి. అయ్యలారా, నేను రక్షణ పొందుటకు నేను ఏమీ చేయాలి? హల్లెలూయా! మీరు చెప్పండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతాను, చెప్పండి. ఈ యొక్క చెరసాల నాయకుడు రక్షణ పొందడానికి కారణం ఏంటి? 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, నేను ఇంత గట్టిగా బంధించినా కూడా వీళ్ళు బంధకాలు తెగిపోయాయి. మరి ఒక కారణం ఏంటంటే ఆ ఖైదీలందరూ ఎక్కడికి పారిపోకుండా అక్కడే ఉన్నారు. అది అతనికి షాక్ అయిపోతున్నాడు. ఇదేంటి అద్భుతం, ఇదేంటి ఆశ్చర్యకార్యం, ఇదేంటి వీళ్ళందరూ పారిపోవాలి కదా, ఎక్కడికి పారిపోకుండా ఉండడం ఏంటి అని అతను ఆశ్చర్యానికి గురి అయ్యి, ఇతడు నిజమైన దేవుడు, ఈ పౌలు ఆరాధిస్తున్న దేవుడు నిజమైన దేవుడు, ఇతను ప్రకటిస్తున్న సువార్త నిజమైన సువార్త అని అతనికి అనిపించి అప్పటికప్పుడు అన్నాడు, నేను రక్షణ పొందుకోవడానికి నేను ఏమీ చేయాలి? వాట్ షుడ్ ఐ డూ టు గెట్ సేవ్డ్ అని ఆ రోజు అతను మాత్రమే కాదండి, అతని కుటుంబస్తులందరూ బాప్తిసం పొందారంట. హల్లెలూయా! వాళ్ళ కుటుంబస్తులు ఒక్కరే బాప్తిసం పొందారని మీరు అనుకుంటున్నారా? నేను అనుకుంటున్నాను ఖైదీలందరూ కూడా రక్షణ పొందుకున్నారు. హల్లెలూయా! సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మొట్టమొదటిగా కీడు అని మీరేదైతే అనుకుంటున్నారో, శ్రమ అని మీరు ఏదైతే అనుకుంటున్నారో అది శ్రమ కాదు, అది మేలే. చెప్పండి, మేలే, మేలే. మీరు ముళ్ళ బాట అని ఏదైతే అనుకుంటున్నారో అది ముళ్ళ బాట కాదు, అది పూల బాటే. కీడు అని మీరు ఏదైతే ఇప్పుడు అనుకుంటున్నారో, కీడు, శ్రమ, కష్టం, ఆర్థిక ఇబ్బందులు, మీరు ఆర్థిక ఇబ్బందులు ఒక కష్టంగా అనుకుంటున్నారేమో, కానీ అది కూడా ఏం చేస్తుందంటే మీకు మేలే చేస్తుంది. ఎందుకో తెలుసా? దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి. ఈ మాట ఎవరి కోసం రాశారండి? పిలువబడిన వారి కొరకు. ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము మేలు కొరకే జరుగుతుంది. హల్లెలూయా! మీ జీవితంలో కీడు అని ఏదేదైతే కనిపిస్తుందో, నువ్వు పిలువబడ్డావు ప్రియ సేవకుడా, అది నీ మేలుకే పనిచేస్తుంది. నీ కీడు నీ ఆశీర్వాదం కొరకే పనిచేస్తుంది. నీ రోగము నీ దీవెన కొరకే పనిచేస్తుంది. హల్లెలూయా!